పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. దట్ ఈజ్ చంద్రబాబు, దట్ ఈజ్ సీఎం స్టామినా. ఇరవై 24 గంటల్లో 18 గంటలు ప్రజల్లోని 70 దాటినా ఇప్పటికీ తగ్గని ఉత్సాహం. ఒక్క నిమిషం వేస్ట్ చేయకుండా ముందుకి. అందుకేనా 4 సార్లు సీఎం అయింది. బాబాయ్ మీ ఓపికకు హ్యాట్స్ ఆఫ్ చంద్రబాబు. భారతదేశ రాజకీయాల్లో దేశాధినేతలు, రాజకీయ నేతల విషయంలో చాలా కొద్ది మంది విషయాలే చాలామంది మాట్లాడుకుంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి రాజకీయాల్లో రాణించిన చాలామంది పేర్లు చాలా తక్కువ మందికి తెలుసు. అటు ఎన్టీఆర్ నుంచి వైఎస్ఆర్ దాకా దివంగత నేతలు అందరి పేర్లు కూడా దాదాపుగా చాలామందికి తెలుసు. అయితే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాజకీయ నేతలు అనగానే చాలా కొంతమంది పేర్లు మాత్రమే అందరికీ వినిపిస్తాయి. అయితే ఆ నేతల స్టామినా స్థాయి ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళు ప్రజల్లో రాజకీయాల్లో ఎంతకాలం వాళ్ళు తిరగలుగుతారు అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ అధినేత మాత్రం ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయే రోజులు వస్తాయి. కారణాలు ఏమైనా ఆయన స్టామినాకు, ఆయన కష్టానికి, ఆయన ప్రజలకు ఇచ్చే సమయానికి ఎంత కాదనుకున్నా గొప్పగానే చెప్పాల్సిన అవసరం ఉందంటున్నాం. ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించిన దగ్గర నుంచి ఈ రోజు దాకా నిరంతరం ప్రజల్లో ఉండడానికి ఇష్టపడతారు. 24 గంటల్లో దాదాపు 18 గంటలు ప్రజల్లో ఉండడంలో, ఆయన సంబంధించిన విషయాల్లో ఎక్కువగా ప్రజలకి ప్రాధాన్యత ఇవ్వడంలో, చాలా విషయాల్లో ఆయన సమయాన్ని ప్రజా జీవితానికి కేటాయించారని చెప్పాలి. ఆయనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుకే 4 సార్లు ముఖ్యమంత్రి కాగలిగారు. ఆయన నిత్యం జనంలో ఉండేందుకు ఇష్టపడతారు. ఎన్నడూ పార్టీ కార్యాలయంలోనో తన ఆఫీసులోనే కూర్చొని ఉండడం ఆయనకు చేత కాదు. 1995లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు అదే జరుగుతుంది. వయసు పెరిగే కొద్దీ కొంత అలసటతో పాటు అలసత్వం కూడా వస్తుంది. కానీ చంద్రబాబులో ఈ రెండు కానరావు. ఒక రకంగా అదే చంద్రబాబు నాయుడు సక్సెస్ సీక్రెట్ అని చెప్పాలి. ప్రజల్లో ఉండాలని పరితపించడం అంటే మామూలు విషయం కాదు. తాను చేయలేని విషయాలను చేయలేనని చెప్పే గట్స్ కూడా లీడర్ అనే వారికి ఉండాలి. అది చంద్రబాబు నాయుడులో పుష్కలంగా ఉన్నాయి. 1995లో అంటే అప్పుడు కొద్దిగా ఓపికగా ఉండబట్టి ప్రతిరోజు జిల్లాలు తిరిగేవారు. రోజుకు 18 గంటలు పనిచేసే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. 24/7 అందుబాటులో ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఇటీవల తన పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు యూరప్ పర్యటనకు వెళ్లి 5 రోజులు గడిపి ఢిల్లీకి వచ్చారు. అర్ధరాత్రి ఢిల్లీ చేరిన ఉదయం నుంచి కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశమై రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అనేక ప్రాజెక్టుల గురించి చర్చించారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఒంగోలులో హత్యకు గురైన వీరయ్య చౌదరి అంతిమ సంస్కారంలో పాల్గొనేందుకు ప్రకాశం జిల్లాలోని నాగులుప్పలపాడలో బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి మళ్లీ విశాఖకు వెళ్లి కాశ్మీర్ ఉగ్రవాదులో మరణించిన చంద్రమౌళి భౌతిక కాయానికి నివాళులర్పించారు. నిజానికి ఈ పనులు ఆయన చేయలేకపోయినా పార్టీ నేతలను లేదా లోకేష్కు పంపే వీలుంది. కానీ చంద్రబాబు మాత్రం స్వయంగా వెళ్లి ఈ 2 ఘటనలకు హాజరై వచ్చిన విషయం అందరినీ అబ్బురపరిచింది. ఈ స్టామినా నేటి యువతర నేతలకు ఎందుకు లేదు అన్న కామెంట్స్ బలంగా వినిపించాయి. ఆయన ఓపికకు హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందేనని అంటున్నారు. మొన్నటి వరకు అంటే గత 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కూడా ఇలా పర్యటనలు చేయలేదు. తక్కువలో ఏదైనా బహిరంగ సభకు మాత్రమే హాజరయ్యేవారు. కానీ చంద్రబాబు నాయుడు పార్టీ కార్యకర్తల హత్య జరిగినా, మరో ఘటన జరిగినా తానే స్వయంగా వెళ్లి పాల్గొనడంతో ఆయన పట్ల మరింత క్రేజ్ పెరగడానికి కారణమైంది. ఇక మొదటి తేదీ వచ్చిందంటే చాలు చంద్రబాబు కాళ్ళు ఓ పట్టాన నిలవు. నిజానికి తాను స్వయంగా వెళ్లి పెన్షన్ అందజేయాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే పెన్షన్ మొత్తానికి తాను వచ్చిన తర్వాతనే ఒక్కసారిగా 4,000 రూపాయలు పెంచారు. దీనికి పెద్దగా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు. అయినా సరే ప్రతి నెల మొదటి తారీఖు వచ్చిందంటే చాలు వెంటనే ఏదో ఒక జిల్లాలో వాలిపోతారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో పాటు ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇస్తారు. అందరితో ఆగకుండా వారి ఇంట్లోనే టీ తయారు చేసి అందరికీ ఇస్తారు. ఈ రోజు కూడా ఆయన నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు నాయుడు ప్రచారం కోసమే చేస్తున్నారనే విమర్శలు ఉన్నప్పటికీ ఆ ఓపిక దేశంలో ఏ రాష్ట్రంలోని ముఖ్యమంత్రికి లేదని స్పష్టంగా చెప్పవచ్చు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.